పట్టణానికి చెందిన మడుపల్లి వెంకట మోహన శ్రీనివాసరావు, లక్ష్మీ పద్మజ దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. 40వ వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని 40 మంది కౌలు రైతులను నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. స్థానిక గీతా మందిరం వ్యాయామశాలలో సోమవారం ఉదయం మడుపల్లి వెంకట మోహన శ్రీనివాసరావు, లక్ష్మీ పద్మజ దంపతుల పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేవలం ఉత్సవాలకు మాత్రమే పరిమితం కాకుండా ఎంతో స్ఫూర్తిదాయకంగా వినూత్నమైన ఆలోచన చేశారు. రైతు లేనిదే మనిషి మనుగడ లేదని, అన్నదాత కష్టాన్ని గుర్తించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెబుతూ 40 మంది కౌలు రైతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వెంకటమోహన్ శ్రీనివాసరావు స్వయంగా వివిధ గ్రామాలకు వెళ్లి కౌలు రైతులను ఎంపిక చేసి తమ వివాహ వార్షికోత్సవ వేడుకలకు రావాల్సిందిగా వారికి ఆహ్వానం పలికారు. సోమవారం తమ 40వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 40 మంది కౌలు రైతులకు నూతన వస్త్రాలు, కండువా బహుకరించి వారిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మోహన్ శ్రీనివాసరావు, లక్ష్మీ పద్మజ దంపతులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో కళ్యాణి, శారద, చలపతి, శ్రీ లలిత ఆర్యవైశ్య సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా పెళ్లి రోజు 40వ పెళ్లి రోజు సందర్భంగా 40 మంది రైతులకి సన్మానం చేయాలని సంకల్పించాను. ఆ 40 మందికి కూడా నేను గ్యాజలింగ్ చేసుకొని నేనే ఊళ్ళు తిరిగి మరీ పోగు చేసుకున్నాను. కాబట్టి మనం నిత్యం భుజించే పంట పండించే రైతులను సన్మానించాలనే కోరికతో, ఎవరూ చేయని విధంగా కొత్తగా ఉండాలనే కోరికతో ఇలా చేశాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు రైతులందరికీ నా ధన్యవాదాలు. మా వివాహం అయ్యి 39 నుండి 40వ సంవత్సరం ఈరోజు వచ్చిందనమాట. కాకపోతే మామూలుగా చేసుకునే ఫంక్షన్లా కాకుండా మేమేం ఆలోచించామంటే, ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా పసిబిడ్డ నుంచి రైతు లేనిదే మనకి ఏ ఆహారము లేదు. ఆఖరికి మన దేశాన్ని కాపాడే జవాన్కైనా సరే ఆ రైతు పండించే ఆహారమే ఉండాలి. కాబట్టి పంచభూతాలు ఎంత ముఖ్యమో అలానే మన రైతన్న కూడా అంతే ముఖ్యం. రైతు లేనిదే మానవ జాతికి మనుగడే లేదు. ఆ సందర్భంగా 40 మంది రైతుల్ని పిలిచి ఆహ్వానించి వారికి బట్టలు, వస్త్రాలు ఇచ్చి గిఫ్ట్ ఇచ్చి సత్కారం చేశామండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని, ఇలానే వీళ్ళందరూ సహాయ సహకారాలు మాకు ఉండాలని కోరుకుంటూ మా దంపతులు కోరుకుంటున్నాం.